దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. 2026 జనవరి 27వ తారీఖు ఉదయకాలం వాగ్దానము పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 91వ కీర్తన మొదటి వచనం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడన విశ్రమించువాడు. ఈ వాక్యాన్ని బట్టి ఈ కీర్తనాకారుడు తెలియపరుస్తున్న మాట ఏంటంటే, మన జీవితాలు ఆశీర్వదించబడాలి, మన జీవితాలు భద్రపరచబడాలి, మన కుటుంబాలు దీవించబడాలి అంటే మహోన్నతుడైన సర్వశక్తుడైన దేవుని చాటున మనం నివసించే బిడలంగా ఉండాలనేదే ఈ వాక్యంలో ఉన్న సారాంశం. ఈనాటి దినాల్లో చాలామంది దేవునిని విడిచిపెట్టి, దేవుని మాటను విడిచిపెట్టి లోకానుసారంగా తమకిష్టానుసారంగా జీవిస్తూ జీవితాలలో ఎన్నో కష్టాలు, నష్టాలు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఈరోజు వాక్యం విన్న నా ప్రియ దేవుని బిడ్డ, ఈ వాగ్దానాన్ని బట్టి మహోన్నతుడైన దేవుని చాటున నువ్వు నివసించడానికి ఇష్టపడితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను దీవిస్తాడు, నీ యొక్క జీవితంలో ఉన్నతమైన కార్యాలు నువ్వు చూడగలుగుతావు. అందుకనే ఈ వాగ్దానాన్ని మీరు హృదయపూర్వకంగా నమ్మి విశ్వసించి ప్రార్థన చేయగలిగితే, ఆ మహోన్నతుని చాటున మీరు నివసించగలిగితే సర్వశక్తి నీడను నువ్వు విశ్రమించి సంతోషమైన జీవితాన్ని నువ్వు జీవించగలుగుతావు. అలా మీరు ఉండాలని కోరుకుంటున్నాను. మీరు ఈ యొక్క YEM యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ప్రతిరోజు వచ్చి ఈ వాగ్దానాన్ని మీరు విని సంతోషంగా ప్రభువుతో మీరు గడపాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించి మన హృదయంలో భద్రపరచునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.